అందరికీ నమస్కారం. ఇప్పుడు మకర రాశి వారిపై షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మొదటిగా షష్టగ్రహ కూటమి అనగా 6 గ్రహాల యొక్క కలయిక ఒకటే రాశిలో జరగడం. రవి, రాహువు, శని, శుక్రుడు, బుధుడు మరియు చంద్రుడి యొక్క కలయిక మీనరాశిలో జరగడాన్ని షష్టగ్రహ కూటమిగా భావిస్తున్నాము. మకర రాశి వారికి మీనరాశి తృతీయ స్థానం అవుతుంది. మకర రాశి వారికి వృషభ రాశి పంచమ స్థానం అవుతుంది. అంటే గురుడు ఇప్పుడు సంచరిస్తున్న స్థానం అది. మకర రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి ద్వారా అత్యంత అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకనగా మొదటగా ఏలినాటి శని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. దాంతోపాటుగా వీళ్ళకి తోబుట్టువులు లేదా తోబుట్టువుల స్థానంలో ఉన్నవాళ్ళు ద్వారా లాభాన్ని పొందుతారు. దాంతోపాటుగా ఉద్యోగ వ్యాపారాల్లో లాభం, అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. ఆ మార్పు మంచిగా జరుగుతుంది. వీళ్ళు చేస్తున్న పనిలో మార్పులు, చేస్తున్న ప్రదేశంలో మార్పులు జరుగుతాయి. అవి లాభదాయకంగానే ఉంటాయి. అన్ని విధాలుగా అనుకూలంగా కనిపిస్తుంది. మకర రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా షష్టగ్రహ కూటమి యొక్క అనుకూలతని ఇంకా రెండింతలు పెంచుకున్న వారు అవుతారు. తద్వారా వీళ్ళకి అన్ని అనుకూలమైన ఫలితాలు లాభిస్తాయి. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించవచ్చు. మరిన్ని జ్యోతిష అప్డేట్స్ కోసం మన రాశిదర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.